వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో హైకోర్టు ఆదేశాలతోటి, అలాగే సుప్రీంకోర్టు కూడా చెప్పిందనుకోండి, ఆదేశాలతోటి విచారణకు హాజరు కావాలి అని చెప్పి అప్పటి సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి సునీల్ నాయక్ కోర్టు ఉత్తర్వులతోటి మొత్తానికి విచారణకు వచ్చారు. విచారణలో దాదాపుగా 5 రోజుల పాటు మొన్నటిదాకా జరిగింది. అయితే 12వ తేదీ వరకు కూడా విచారణని కొనసాగించాలి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ 11:30 దాటినప్పటికీ కూడా ఇన్నాళ్ళు విచారణకు వచ్చిన ఇవాళ మాత్రం విచారణకి ఇంకా రాలేదు అనేటువంటిది తెలుస్తున్నటువంటి అంశం. సో 11:30 గంటలైనా కూడా సిసిఎస్ స్టేషన్కి సునీల్ నాయక్ రాలేదు అని చెప్పి సమాచారం తెలుస్తోంది. 8వ రోజు సునీల్ నాయక్ విచారణకి హాజరు కాకపోవడం మీద చాలా సందేహాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో ఇవాళ సునీల్ నాయక్ మధ్యంతర బెయిల్ అర్హత పిటిషన్ కూడా ఇవాళ విచారణకి రాబోతోంది. మరి కోర్టుకు సంబంధించినటువంటి అంశాలతో కోర్టుకు వెళ్ళారా, లేదు అంటే ఒకవేళ బెయిల్ రాదు, ఈ 12 తేదీ వరకు విచారణ జరిగిన తర్వాత అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అంశం కూడా తెర మీదకి వస్తోంది. ఒకవేళ అరెస్టుని తప్పించుకోవడానికని మళ్ళీ బీహార్కి ఏమైనా వెళ్ళిపోయారా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించిన దాంట్లో చాలామంది అరెస్టులు జరిగే అవకాశం ఉంది అంటున్నారు. కానీ తెర వెనుక రాజకీయాలు అనేవి కూడా దీంట్లో తలెత్తుతున్నాయి. రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరుగుతుందా అంటే 2 ఏళ్ళు అవుతోంది అధికారంలోకి వచ్చిన తర్వాత. చాలా మెల్లమెల్లగా నత్తనడక నడుస్తున్నటువంటి కేసులు, విచారణలు వీటన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా న్యాయం అనేటువంటిది ఏమో అనేటువంటి ఒక సందేహం అక్కడ కలుగుతోంది. సో మొత్తానికి మరి విచారణకి వాళ్ళ వచ్చారా రాలేదా అంటే ప్రస్తుతానికైతే ఇంకా ఎటువంటి అప్డేట్ లేదు. ఆయన రాలేదని తెలుస్తోంది. కోర్టులో కూడా ఇంకా లిస్ట్ అయింది, కానీ దానికి సంబంధించిన విచారణ ఎప్పుడు వస్తుంది, మధ్యంతర బెయిల్కి సంబంధించింది అనేది లేదు. సాయంత్రం లోపల దానికి సంబంధించిన అప్డేట్ అనేది రావచ్చు. మొత్తానికి ప్రస్తుతానికి ఆయన ఎక్కడ ఉన్నారు ఏంటి అనే విషయాలు కూడా తెలియనటువంటి పరిస్థితి. మరి సునీల్ నాయక్ నిజంగానే డుమ్మా కొట్టారా, లేదు కోర్టుకు సంబంధించి మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ ఉంటుంది కాబట్టి కోర్టుకి ఏమైనా వెళ్ళారా? ఒకవేళ కోర్టుకి వెళ్తే ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, బట్ అక్కడ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు అనేది తెలుస్తోంది. ఆయన ఫోన్ కూడా నాట్ రీచబుల్ అనేదే చెప్తున్నారు. మరి ఆయన ఉన్నట్టా లేనట్టా సాయంత్రం లోపల తెలియాలి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.